కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రాజ్యసభ మాజీ సభ్యురాలు టీడీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరం టీడీపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు మద్దుల రాము అధ్యక్షతన బుధవారం పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మాజీ ఎంపీ సీతారామలక్ష్మి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ తదితర పథకాలు కూటమి ప్రభుత్వం అందిస్తుందని, గొడ్డలిపాటి చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలని సూచించారు. నియోజకవర్గ పరిశీలకులు సాయిరాం, టీడీపీ రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పాదసారథి, రాష్ట్ర కార్యదర్శి కొళ నాగేశ్వరరావు, రాష్ట్ర కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియకు టీడీపీ కార్యకర్తలందరూ పాల్గొనాలని, ఏ ఒక్క ఓటు కూడా పోకుండా చూడాలన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని అన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దులరాము, చెల్లబోయిన గోవింద్ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆక్వారంగం సర్వనాశనమైందని, పబ్లిసిటీ కోసమే జగన్ భీమవరం పర్యటన చేస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల ముందు ఆక్వా రైతులకు ₹1.50కే విద్యుత్ ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాట తప్పారన్నారు. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షబీనా బేగం, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకట్రామయ్య, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్ మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఆక్వా రైతులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని, జగన్ మాత్రం ఆక్వా రైతులు మోసం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ ఎద్దు యేసుపాదం, మాజీ కౌన్సిలర్లు మైలాబత్తుల ఐజాక్ బాబు, విజురోతు రాఘవులు, గంధం రాధా, కోండ్రు శ్రీనివాస్, ఎలమంచిలి శ్రీనివాస్, నరసింహ బేగం, ఫిరోజ్, ఎండి షాబు, కోళ్ల నాగబాబు, చెరుకు తిరుపతిరావు, గంగాధర్ తిలక్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి 2వ బుధవారం కూడా అంటే మొదటి బుధవారం యూనిట్లు, క్లస్టర్లు అంటే మనకు ఒక సిస్టమ్ ఉంది. తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం, సిస్టమ్ ప్రకారం మనం ఎప్పుడు వెళ్తాం. దాన్ని ఎవరో కూడా కార్యకర్త కానీ ఎవరో కూడా అతిక్రమించడం. పార్టీ ఏది ఆదేశం ఇస్తే ఆ ప్రకారం చేసే కార్యకర్తలంతా మాకు ఉన్నారు. అదే ప్రకారం మొదటి బుధవారం వచ్చి కష్టలు కానీ, యూనిట్ కానీ, బూతులు కానీ వేయడం జరిగింది. మనందరూ కూర్చుని వాళ్ళకున్న ఇబ్బందులు కానీ, ఏమైనా చేయాలి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మనం ఎలా ఉండాలని ఒక తీర్మానం చేసి వాళ్ళు టౌన్ పార్టీకి ఇవ్వడం. అలాగే 2వ బుధవారం వచ్చేసరికి టౌన్లో దేవరం పట్టణంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయి దాన్ని అధిగమించి మన పార్టీ పరంగా ఎలా చేయాలి అని ఇక్కడ కూర్చుని నాయకులు చర్చించే ఈ విధానం. అందులో కూడా ఇప్పుడే మన టౌన్ అధ్యక్షులు కూడా చెప్తున్నారు. మున్సిపాలిటీలో చాలా దాదాపు 7 సంవత్సరాలు అయిపోయింది ఎలక్షన్ లేకుండా. ప్రతి ఒక్క ఎందుకంటే తప్పనిసరిగా, ఎందుకంటే ఆ ఎలక్షన్ లేని పోనాన్ని డబ్బులు లేవని ఏ పనులు జరగట్లేదు టౌన్లో. అలాగే శానిటేషన్ కావచ్చు, ఇతరత్ర పనులు కావచ్చు, ఎన్నో పెండింగ్ లో ఉండిపోయి ఇప్పుడు కూడా ఒక నాయకత్వం ఉంటే చాలా చక్కగా ఆ వ్యవస్థ జరుగుతుంది. ఒక మున్సిపల్ చైర్మన్, వార్డు ప్రెసిడెంట్లు ఉంటే, వార్డు కౌన్సిలర్స్ ఉంటే అక్కడికి అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది. దాదాపుగా చాలా లాంగ్ టైం అయిపోయింది, 7 సంవత్సరాల క్రితం అయిపోయింది. కాబట్టి తప్పనిసరిగా తొందరలోనే ఎలక్షన్ పెట్టాలి. మున్సిపల్ నిధులు తప్పకుండా మున్సిపాలిటీకి ఉంటే టౌన్లో పనులు చేసుకుంటా ఉంటాయని ఒక తీర్మానం చేసామని రాము గారు చెప్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే అది మనం తప్పకుండా ఆ వ్యవస్థ ఉన్నట్టయితే మన పట్టణం చాలా బాగుంటుంది. మొన్నటి వరకు మనం ఇప్పుడు చెప్పాం సార్, ఓటింగ్ కోసం దాదాపుగా 22 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కూడా మా అందరం కూడా క్లస్టర్, యూనిట్లు, బూత్ వైజ్ కూడా ఎవరైతే అధికారులతో మమేకమై మీరందరూ కూడా పనిచేయడం జరిగింది. చాలా చక్కగా పనిచేశారు. ఫస్ట్ లో కొంత మనం సైలెంట్ గా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మనం వాళ్ళన్న టైం రీచ్ అయ్యి 100% చేయడం జరిగింది. కానీ అది అయిపోయింది అనుకోకుండా నిన్నే మళ్ళీ కాన్ఫిడెన్స్ పెట్టి పార్టీ నుంచి చెప్పడం జరుగుతుంది. ఎక్కడైతే బయట దూరాలు ఉన్నారో, విదేశాల్లో ఉన్నారో ఆ ఓటింగ్ కంపల్సరిగా వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద కంపల్సరిగా మన ఓటింగ్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చేటట్టు, అలాగే ఏదైనా డెక్కలైతే అవి రిమూవ్ చేసేటట్టు, అలాగే కొత్త ఓటర్స్ ఉంటే మనం చక్కగా ఏదైతే మన వ్యవస్థ ఉందో దాని ప్రకారం మనం వాళ్ళు జాయిన్ చేసుకునే విధంగా కూడా ఇది ఉండాలి అని ఒక 24వ తారీఖు దాకా కూడా టైం పెంచడం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మాట్లాడుతుంటారు కూడా దాని ప్రకారం మన నాయకులందరూ కూడా తప్పనిసరిగా ఆ సిస్టమ్ కూడా మనం ఫాలో అవ్వాలి. మీరు ఇప్పుడు మాట్లాడుకుంటారు అందులో మనకి ఏదైతే ఏం కావాలి, ఏంటి టౌన్లో ఏంటి మన ఇబ్బందులు ఏంటి అనేది
ఎందుకంటే 100% పార్టీకి అనుగుణంగా ప్రతి కార్యకర్తకి న్యాయం జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా నాయకులు మనం చేస్తాం. మీకు అందరూ తెలుసు. టీవీ సెల్ ద్వారా ప్రతి శుక్రవారం మీటింగ్ పెట్టి ప్రజా సమస్యలు తెలుసుకునే విధంగా ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా రావడం జరుగుతుంది. వాళ్ళ అభిప్రాయాలు చేసుకుని పెన్షన్ కావచ్చు, ఇంటి స్థలాలు కావచ్చు, వాళ్ళకి ఇబ్బందులు ఏదైతే మనం ఉన్నాయో వాళ్ళకి తీర్చే విధంగా సాధ్యమైనంత వరకు మనం చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏదో అవకాశం లేకపోయినా అవకాశం సృష్టించుకుని ఇందులో ఎందుకంటే ఇందులో చెప్పినవి చెప్పినవి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. అన్ని కూడా యోగాలుతున్నాం కూడా పార్టీ పరంగా అన్ని చేస్తున్నాం. ప్రతి కార్యకర్త కష్టపడి ఇందులో పనిచేస్తుంది. కానీ ప్రతిపక్షం ఉన్నాక ఏదైనా ఒక విషయాన్ని ఎత్తి చూపడం అనేది వాళ్ళకి మెయిన్. ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్షాలు మనం ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు అనుగుణంగా మనం పనిచేసాం. వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేది ఒకటి మన ప్రజల్లోకి వెళ్ళేదే తప్ప ఏది లేదు. ఓటమి ప్రభుత్వంలో ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ మనం ఏం చేస్తున్నాం అనేది మీరందరూ కూడా మనందరం కూడా చెప్పగలిగారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు మనం ఓటమి ప్రభుత్వంతో ఎటువంటి ఇది లేకుండా ప్రతిదీ సజావుగా సాగేది ఈరోజు గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు అమరావతి కానీ పోలవరం కానీ పరిశ్రమలు కానీ ఎన్నో తీసుకొచ్చింది మన తెలుగుదేశం పార్టీ ఓటమి ప్రభుత్వంలో. ప్రజలందరూ సంక్షేమం అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తాం. ఈ రోజులో మనందరం కూడా మళ్ళీ ఇలాగే ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రజల్లో మమేకమై మనం పని చేయాలి. ఏదైతే మీరు తీర్మానం చేశారో తప్పనిసరిగా మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకెళ్లి న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పి మాట్లాడడం చాలా విడ్డూరం. ఇండియా తండ్రి గత 5 సంవత్సరాల్లో ఆక్వా రైతుల్ని అనేక ఇబ్బందులు గురించినటువంటి వ్యక్తి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అప్పుడు అందరికీ చెప్తున్నట్టే అంటే కరెంట్ ఛార్జీలు మరి తిరగడం, వాళ్ళకి ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫర్స్ కూడా 5 సంవత్సరాలు కూడా ఇవ్వకుండా విపరీతంగా మన గతంలో 2014, 2019 అయితే ట్రాన్స్ఫర్స్ ఉచితంగా ఇచ్చాం రైతులకి. కానీ 2019-24 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ట్రాన్స్ఫర్ ధరని ఉచితంగా ఇవ్వడం సరికదా, ఆ ట్రాన్స్ఫర్ ధరని మార్కెట్ ధర కింద డబుల్ రేట్లు పెంచేసి రైతుల బాగా మోయమని చెప్పారు. అనేక ఇబ్బందులు గురి చేశారు రైతుల్ని. ఏదో ఆయన ఇక్కడ వచ్చి ఆక్వా రైతులు అందరూ ఆక్వా రైతులు ఎవరు వాళ్ళ ఆక్వా రైతులు కూడా ప్రెస్టేజ్లు ఇచ్చారు. వాళ్ళు డబ్బులు వచ్చాయి. ఆక్వా రైతు సంఘాలు అన్ని కూడా మాకు గత ప్రభుత్వంగానే ఇప్పుడున్నటువంటి కోడల ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరిగిందని చెప్పారు. కేవలం ఆ ఉనికి కాపాడుకోవడం కోసం అసెంబ్లీకి పోకుండా ఎంతమంది శాసనసభ్యులు ఉన్నా అసెంబ్లీకి 2 సంవత్సరాలు మాట్లాడుకోకుండా ఈ రోజున ప్రజల సమస్యలు తీరుస్తాం. ఆఖరిసారిగా జరిగింది 2014 ఆర్థిక జరిగిన తర్వాత 2019లో మున్సిపాలిటీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మున్సిపాలిటీ ఎన్నికలు లేక ప్రతి వీధిలోను ప్రతి వార్డులోను ప్రజలు బాగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని పెట్టలేదు. అలాగే మన ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది. ఇప్పటివరకు వార్డులో కౌన్సిలర్లు ఇబ్బంది ఉన్నారు. అది ప్రజలకి దగ్గరగా వెళ్ళడానికి ఇప్పుడు కూడా కొత్తగా వచ్చింది 123 మున్సిపాలిటీలో మన పిల్లల మున్సిపాలిటీ ఎలక్షన్ జరగడానికి పోతుంది. ఓటర్లో ఏ వార్డు కూడా చేస్తారని చాలా పెద్దలు నిర్ణయిస్తారు. అది ఒక కమిటీ చేస్తారు. రాష్ట్రంలో సమన్వయ కమిటీ ఉంటుంది కూడా కమిటీ అయిపోతుంది. కానీ మనం 39 వాటితో మనకు కావాల్సిన మనం క్యాండిడేట్ కంపల్సరీ క్యాండిడేట్ మనం ప్రతి వారం కూడా క్రమ తప్పకుండా మీటింగ్లు వేసుకొని ఏ ఒక సమస్యలు ఉన్నా సరే వార్డులో కానీ గ్రామాల్లో కానీ ఆ సమస్యలు మనం తెలుసుకొని పెద్దలో దృష్టిలో తీసుకెళ్లి వచ్చే వారం జిల్లా స్థాయిలో ఉంటుంది కాబట్టి జిల్లా స్థాయిలో కూడా మనం ఆ ఒక సమస్యలో ఆ వినతి పత్రాల్లో తెలియజేస్తే ఆ ఒక సమస్యలనే పరిష్కారం కూడా జరుగుతుంది. మన రాష్ట్రం బాగుండాలన్నా మనం బాగుండాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఈ కూటమి ప్రభుత్వం ఇంకొక 10 సంవత్సరాలు ఉండాలని తెలిసే మొదటి బుధవారం కష్టాల పరిధిలో ఉన్న ఇంటి వారీగా, రెండో బుధవారం భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, 3వ బుధవారం నియోజకవర్గ స్థాయిలో, 4వ బుధవారం జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకోమని మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి కస్టమర్లు కూడా ఈ యొక్క బియ్యంతో సమావేశమై ఆ యొక్క డోర్ టు డోర్ కానీ ఈ యొక్క ఓటు నమోదు కార్యక్రమాన్ని మనం విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళాం. ఇందులో ఒక విజయవంతంలో క్లస్టర్లో మెయిన్గా పాత్రను
దిగ్విజయంగా పోషించారని తెలుగుదేశం పట్టణ పార్టీ తరఫున మేము గర్విస్తున్నాం. మన కూటమి ప్రభుత్వం ఈ యొక్క ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చి పథకాలను ప్రకటించిందో ఆ యొక్క ఎన్నికల హామీలో ప్రతి పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి ప్రతి పేదవాడికి కూడా ఆ యొక్క పథకాన్ని అందే విధంగా నడిపించిన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు. పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ప్రతి బుధవారం ఒక కమిటీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని అది చర్చించుకుని ఆ ప్రజల్లోకి తీసుకెళ్లాలనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో మనకి ఇచ్చినటువంటి సార్ ప్రోగ్రాం కూడా మనం చాలా బాధ్యతాయుతంగా చేశామని చెప్పుకోవాలి. ప్రతి బూత్ స్థాయి వారు కూడా సహకరించి 90% దాటే విధంగా చేసేవాళ్ళు అది మనకు గొప్పగానే చెప్పుకుని తప్పదు. 10 రోజులు పెంచడం వల్ల కూడా మనకు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కానీ జగత్తులో ఉన్న వాళ్ళు కానీ మనం సబ్మిట్ చేసినంత వరకు డిజిటలైజేషన్ అయిపోయింది. ఇంకా ఈ జ్ఞానం మనం ఏమైనా వదిలేసామా ఏంటని చెప్పేసి మనం ఈ 10 రోజులు 30 రోజులు కష్టపడిన దానికన్నా మేజర్ పార్ట్ అండి మనకి. మనం ప్రతి ఒక్కరిలో దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి 10 రోజులు మనం ఇచ్చేసుకుంటే రేపు 100 రోజులు మనకి ఎలక్షన్ అన్నది కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పి